వాడు దొంగ. వాడిని ఎంతో కష్టపడి రైతు బిడ్డ అని గెలిపించారు, కానీ రైతు బిడ్డ కాడు, వాడు దొంగ బిడ్డ. వాడిని గినక లోపల హర్ష సాయి గడ అయితే ఏమన్నా పైన చూసి పడా. వాడు రైతు బిడ్డ కాదు, వాడు చిల్లర దొంగ. అన్ని రైతు బిడ్డ అని నమ్మి ప్రజలు గెలిపించి ఇవాళ వాడు బెట్టింగ్ యాప్స్ అనుకుంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న దొంగ. ఆ దొంగను ఎవరు నమ్మొద్దు, వాడిని లోపలేయాలి. నా అన్వేషణ అన్న చేసేది కరెక్టే 100%. బెట్టింగ్ యాప్స్ ఎవడైతే ప్రపోర్ట్ చేస్తాడో వాళ్ళందరినీ లోపలేస్తున్నాలే. నాన్ బెయిల్ అంటే బెయిల్ రాకుండా చేయాలి. బెట్టింగ్ యాప్ ఎవడైతే ప్రమోట్ చేస్తాడో ప్రభుత్వానికి గినక రేవంత్ అన్న గినక నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేవంత్ అన్న అభిమానించే వీరాభిమానిగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్న ఈ బెట్టింగ్ యాప్లు తీసేయాలి, ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రాణాలు పోయే వ్యవస్థని మొత్తం ఈ యాప్ని తీసేయాలి, ఈ ప్రమోట్ చేసేటోని తీసేయాలి. ఈ వైఎస్ అని యాదవ్ గారిని అరెస్ట్ చేయాలి. ఈ పల్లవి ప్రశాంత్ కానీ ఇంకో విజ్జు గౌడ్ కానీ చాలామంది చేస్తున్నారు. వాడు పెట్టాడు, వాడు చెవు పోగులు పెట్టుకొని తిరుగుతాడు, రోడ్ల మీద పైసలు ఇచ్చి చేస్తాడు. వాని పేరు తెలియదు. వాడిని గినక చాలా మంది ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ చేసే ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని లోపలేయాలి. మరి ఇవన్నీ బంద్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ యాప్ను ఈ ప్రభుత్వం గినక చర్యలు తీసుకోవాలి, పోలీసు వాళ్ళు గినక చర్యలు తీసుకోవాలి. ఈ సజ్జనార్ సార్ చేసేది కరెక్టే. ఈ కేసులు అనేవి ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తే బాగుండు. సరే లేట్ అయినా పర్వాలేదు, ఇప్పటికైనా సరే ఇవన్నీ ఆపేయాలి. ఈ పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఈ ప్రమోట్ మొత్తం వ్యవస్థనే బంద్ చేయాలని. హర్ష సాయి గారు కూడా ఉన్నారు, ఆయన మీద కూడా వాడిని గినక లోపలేయాలి. హర్ష సాయి గడ అయితే ఏమన్నా పైన చూసి పడా. ప్రజల జీవితాలు సరే వాడు చేస్తే మంచి చేయాలి, కానీ వాడు పైనుంచి ఏం ఉచిపోలే కదా. వాడైనా సరే ఎవడైనా సరే మనిషే కదా. సరే నువ్వు యూట్యూబ్ మీద వచ్చిన పైసలతో మంచి చేయి. ఇప్పుడు నాన్ వేసినా ఉండు, ఆయన ఎట్లా ఆడుతున్నానా. ఇప్పుడు ఆయనకు ఒక 60 లక్షలు, ఒక నెలకు 60 లక్షలు వస్తాయి, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు కదా. నువ్వు యూట్యూబ్ మీద వచ్చిన పైసలతో చేయి, కానీ ఈ బెట్టింగ్ యాప్ల మీద వచ్చిన పైసలతో శవాల మీద పేలాలు ఏరుకునేటోడిని నమ్మొద్దు. ఈ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేటోళ్ళకి ఇంకా బుద్ధి తెచ్చుకొని లాస్ కావద్దు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు పోగొట్టుకుందని. వాడు దొంగ. వాడిని ఎంతో కష్టపడి రైతు బిడ్డ అని గెలిపించారు, కానీ రైతు బిడ్డ కాడు, వాడు దొంగ బిడ్డ. వాడిని లోపలేసి తన్నాలే. వాడిని అన్ని పోలీసు వాళ్ళకి ఇంకా సజ్జనార్ సార్ గినక నేను విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు వాళ్ళకి ఇంకా ఎవడెవడైతే వాడిని ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి. వాళ్ళని చెప్తున్నా, ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాయి. ఫాలో అయ్యే వాళ్ళని తన్నమని చెప్తా. నేను ఒక సోదరునిగా చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి. సో నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అండ్ హర్ష సాయి అరెస్ట్ అవుతారు కావాలి. అరెస్ట్ అప్పుడు కాదు, కావాలి. ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలనుకుంటున్నారు? ఇప్పుడు దానికి చట్టం ఉంటుంది కదా అన్న, ఆ బెట్టింగ్ షాప్ దాని రూల్ ప్రకారమే శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఎన్నేళ్ళు అంటే ఎలాంటివి బాగా ఇప్పుడు ఎన్నేళ్ళు అనేది అది ఉంటుంది కదా అన్న, ప్రొసీజర్ మనకు తెలియదు కదా. లా ప్రకారం కేసులు అయితే